ఇక్కడ కాఫీ చూపిస్తాము తీసుకెళ్తాము అని చెప్తారు కానీ ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ కొంటారా అంటే మాత్రం టెంప్ట్ కొనకండి, బొక్క అయిపోతారు. అమ్మో అందరికి పంచులు కట్టారు, అది ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి బాలీలో డే 2 అనమాట. డే 2 మేము ఎలా స్పెండ్ చేసాం, ఏ ప్లేసెస్కి వెళ్ళాము అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇదే మేము ఉన్న హోటల్. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్న పాండ్స్ లా పెట్టుకున్నారు, ప్రతి దాంట్లోని కాయ్ ఫిషెస్ ఉన్నాయి. రూపాయి అయితే రెడీ అయిపోయి అక్కడ కూర్చుంది, క్యాబ్ కోసం వెయిటింగ్. సో ఇది మేము ఉన్న రెస్టారెంట్, ఐ మీన్ హోటల్ అనమాట. ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేస్. టెంపుల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. హలో అందరికీ, సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇప్పుడైతే మేము గేట్ ఆఫ్ హెవెన్ తీర్థగంగా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఆ ప్లేస్. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. మీరు నమ్మరు, 2 hours అంట. నాకు ఈ ట్రిప్స్లో ఏంటంటే జర్నీకి చాలా టైం అవుతుంది, కానీ ఇంకేం చేయలేము. సో ఇప్పుడైతే టైం 9 అవుతుంది నాకు. సో అక్కడైతే మీకు 6:30 అట్లా అయ్యి ఉంటుంది. 2.5 hours డిఫరెన్స్ అనమాట ఇక్కడికి అక్కడికి. సో ఫుల్ క్లౌడీగా ఉంది, అలానే సన్నీ కూడా ఉందన్నమాట. వెళ్ళి లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, నేను కొంచెం చూపిస్తూ ఉంటాను. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. సో నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది నేను కంపల్సరీగా చూపిస్తాను. ఇక్కడ చాలామంది అయితే వాళ్ళు లోకల్ డ్రెస్సెస్లో ఉన్నారు. అంటే మరి ఈరోజు ఏంటి స్పెషల్ అనేది మనకి తెలియదు, చూడండి వాళ్ళని. అసలు చూడడానికి కూడా అయితే చాలా బాగుంది. అంటే మేము వెళ్ళాల్సింది ఇంకొక 1.5 hour పట్టేటట్టు ఉంది. బట్ ప్లేసెస్ చూసారు కదా, లైక్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ చూడండి, బీచ్ అంటే వెళ్ళే రోడ్డు పక్క ఇదంతా ఐలాండ్ టైప్ కదా. సో ఏంటంటే మేము బీచ్ పక్కన రోడ్లోనే వెళ్తున్నాం అనమాట, చాలాసేపటి నుంచి జర్నీ. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ తీర్థగంగా అనే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. కాకపోతే మేము తీసుకున్న ప్యాకేజ్లోని ఇవన్నీ కూడా ఉంటాయి, మనకు అసలు ₹1 కూడా సంబంధం ఉండదు. మొత్తం మన డ్రైవరే మనతో వచ్చి ఫొటోస్ తీస్తారు, మొత్తం ఆయనే టికెట్స్ చూసుకోవడం అన్నీ కూడా అనమాట. మన ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు ఆ పర్సన్ మనతోనే ఉంటారు. సో మనం అయితే తీర్థగంగకు వచ్చేసాం, కానీ వీళ్ళు చెక్కిన విధానం అయితే మాత్రం రాయితో చేసినవి చాలా బాగున్నాయి. చూడండి, సో రూపాయి అయితే ఆల్రెడీ వీడియోలోకి వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కాయ్ ఫిషెస్ చూడండి. అవి ఫుడ్ వేస్తామని చెప్పి వచ్చేస్తున్నాయి దగ్గరికి. చూడండి, అమ్మాయి వేస్తుంది ఫుడ్. అసలు మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందా లేదంటే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బయట చూస్తే మాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగా అనిపించింది. ఇలా వాటర్ ఉండి మొత్తం గ్రీనరీ ఉండి ఆ క్లౌడ్స్ అట్లా ఉండడం ఎంత బాగా అనిపించిందో, నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది అనమాట. మేము తమన్ తీర్థగంగా అనే ప్లేస్, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. చాలామంది సెలబ్రిటీస్ అయినా ఎవరైనా బాలి వెళ్తే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేస్తారు. చూసారు కదా, అసలు లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి, రూపా అయితే ఫుల్ ఫోటోలు అంటూనే ఉంది. అసలు
కానీ సూపర్ అసలు యాక్చువల్ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మీకు అంతా చూపిస్తున్నాను నేను. చేపలు మా చందు అయితే ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం అనమాట తనే వీడియో తీసుకొని తనే వాయిస్ ఓవర్ లైక్ వీడియో తీస్తున్నప్పుడే వాయిస్ చెప్పడం నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వీడియోలోకి రమ్మంటే నాకు సిగ్గు, నేను రాను అంటాడు. అసలు కనిపించడు, మాటలు కూడా ఆడు. అలాంటిది కంప్లీట్గా తనే మాట్లాడుతున్నాడు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ మా వదిన అయితే నా కోసం దుబాయ్ నుంచి మైక్ అయితే పంపించింది. సో ఇంకా ఆ మైక్ ఉండటం వల్ల మనకి వాయిస్ ఓవర్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. లైక్ వీడియో తీసుకునేటప్పుడే మనం రికార్డ్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. అసలు ఫొటోస్కి ఈ స్పాట్ ఎంత బాగుంటుందో తెలుసా. మనం అక్కడ మధ్యలో నిల్చుంటే ఫుడ్ పట్టుకుంటే చాలు ఫిషెస్ అన్నీ కూడా మన చుట్టూ వస్తాయి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వచ్చాయి నా ఫొటోస్ అన్నీ. అవన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యంటే వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే కాఫీ అసలు ఎలా తయారు చేస్తారు, ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తారంట. సో అక్కడికైతే వచ్చేసాం మనం. లెట్స్ సి అసలు ఎలా ఉంది ఏంటి అనేది. సో వెళ్ళే దారి ఇదంతా. Okay, welcome to Tunas Bali Luwak Coffee. Yeah, here we have coffee plantation. ఓకే First, you can have look the garden, and then later you can drink coffee in the tea. This is our coffee plant. Around here we have around 2 hectare area. ఓకే We grow Robusta coffee here. ఈ పర్సన్ అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అదంతా వీడియోలో పెట్టలేను కదా. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇవంతా కాఫీ బీన్ తోటలు. సో ప్రతిదానికి కూడా ఇట్లా చిన్న చిన్న బీన్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయంట. గ్రే కలర్ నుంచి ఫస్ట్ గ్రీన్ కలర్కి వస్తాయి. గ్రీన్ నుంచి అది మొత్తం కంప్లీట్గా కాఫీ కలర్ లైక్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. సో చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి ఎండపెట్టి ఫైన్ పౌడర్లా చేసేసి అమ్ముతారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. దాన్ని చూసి నాకు ఇంకా బుర్ర పాడైపోయింది అనమాట. అదేంటనేది నేను నెక్స్ట్ చెప్తా ఉంటాను. అండ్ మనకి కాఫీ అంటే ఓన్లీ కాఫీ పౌడరే కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా జిన్సింగ్ అనే ఈ గ్రాస్, ఈ గడ్డి కూడా కలుపుతారంట. మరి ఎందుకు కలుపుతారు ఏంటనేది తెలీదు. బట్ ఇది అయితే మ్యాండేటరీ అంట బాలీలో. మన సైడ్ అట్లా యూజ్ చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. సో మొత్తం వీళ్ళ దగ్గర అయితే ఒక 40 ఎకర్స్లో మొత్తం ఈ కాఫీ బీన్ తోటంతా ఉందంట. లువక్ కాఫీ అని చెప్పేసి వీళ్ళ నేమ్. ఎవరైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయొచ్చు, ఫ్రీగానే ఉంటుందన్నమాట. మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ ఒక స్పెషాలిటీ అన్నాను కదా, అదేంటంటే ఈ కాఫీ అనేది ఒక యానిమల్ నుంచి, యాక్చువల్లీ సీడ్స్ ఉన్నాయి కదా, ఒక యానిమల్ షిట్ అనమాట ఇదంతా కూడా. సో నాకు ఇంకా చెప్పగానే ఏదోలా అనిపించింది, వద్దులేండి అన్న. అండ్ ఇక్కడ ఇవే కాకుండా నార్మల్గా మన బిర్యానీ మసాలాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పండిస్తారు. మా స్పెషాలిటీ, మీకు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు. బట్ ఇవన్నీ మన సైడ్ కూడా దొరుకుతాయి కదా, ఇక్కడ మన సైడ్ దొరకలేనివి ఇక్కడ స్పెషల్గా దొరికితే మనమైతే తీసుకొని రావచ్చు. మొత్తం అల్లం, పసుపు, బిర్యానీ మసాలా అన్నీ కూడా వీళ్ళైతే పండిస్తున్నారనమాట. చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ ప్లేస్ కూడా బాగా అనిపించింది. అండ్ అదే కాకుండా వీళ్ళు ఒక చిన్న స్టోర్లా కూడా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ కాఫీ పౌడర్ ఇప్పుడు చూపించాను కదా, బిర్యానీ మసాలా ఏమైనా కావాలంటే ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట. 100 గ్రామ్స్ నుంచి ఒక 1 కిలో 2 కిలో అట్లా వరకు ఉంటాయి. మనకు కావాలంటే మనం తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఎందుకులే అనిపించింది నాకైతే. అంత వర్త్ కాదు. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది. అక్కడ లోకల్ వాళ్ళకి అది తక్కువేమో, బట్ నాకైతే అంత వర్త్ కాదు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసమే నేను ఏం తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ కాఫీ పౌడర్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అసలు. మన సైడ్ అయితే అన్ని ఫ్లేవర్స్ అయితే అసలు ముందు కాఫీ పౌడర్లో ఫ్లేవర్సే చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడైతే ఒక 30+ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆయన చెప్తున్నాడు అన్నీ ఇవి తీసుకోండి, అది తీసుకోండి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, బాలీలో కాఫీ ఫేమస్ ఇది అది అని చెప్పి. బట్ వద్దులేండి మాకు ప్రస్తుతానికి అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ కాఫీ చూపిస్తాము, తీసుకెళ్తాము అని చెప్తారు కానీ ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ కొంటారా అంటే మాత్రం టెంప్ట్ అయి కొనకండి, బొక్క అయిపోతారు. అది యాక్చువల్గా ఒక యాన్యువల్ నుంచి తీస్తారంట. నాకు ఫస్ట్ యాక్చువల్గా తాగాలనిపించింది, తర్వాత ఒక యాన్యువల్ అనగానే నా వల్ల కాదు అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంత వర్త్ కాదు. లైట్ తీసుకోండి, చూసేసి కావాలంటే వచ్చేయడమే బయటికి. అవును
అంతే జస్ట్ చూసి, అంటే కాఫీ తోటలు నేనైతే ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూసాను. అవి గ్రీన్ కలర్ మీద ఒక రెడ్ కలర్ తర్వాత బ్రౌన్ కలర్లో కన్వర్ట్ అయినప్పుడు వాటిని తీసి మొత్తం ఎండబెట్టి అన్నీ పెట్టి ఫైన్ పౌడర్ అయితే చేస్తారన్నమాట. సో అలాంటి చూడడానికి అయితే వెళ్ళొచ్చు, కానీ మనం కొనుక్కునే అంత నాకైతే 1.95K అని చెప్పారు. మన ఇంటి దగ్గర 50 రూపాయలు పెడితేనే మంచి కాఫీ పౌడర్ వచ్చేస్తుంది కదా, అరకిలో అయితే ఇంకా తక్కువగా వస్తుంది, మంచిగా ఉంటుంది. సో అందుకని నేను ఇంకైతే తీసుకోలేదన్నమాట. ఇప్పుడైతే మేము వెళ్ళాం యంగ్ అనే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. తప్పేం కదా? ఏ టెంపుల్? ఇది కూడా పెట్టు కాన్వర్సేషన్ మన చెప్పు. నాకు తెలియదు, అక్కడ చెప్తాను పేరు. సరే, నెక్స్ట్ స్టేషన్ మాకు ఇంకా జస్ట్ 10 minutes మాత్రమే ఉంది. ఫుల్ చెమటలు అనమాట, దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇది ఏంటంటే ఒకటే దగ్గర ఎండ ఉంటుంది, లేదంటే ఒకటే దగ్గర నీడగా కూడా ఉంటుంది. అది ఎలాగో అర్థం కావట్లేదు, కానీ బాలీని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. లాస్ట్ ఇయర్ థాయిలాండ్ వెళ్ళాం కదా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఇప్పుడు ఇదొక డిఫరెంట్, ఇది కంప్లీట్గా లైక్ ఎలాంటి కూల్ ప్లేసెస్ ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర గేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంటి ముందు గేట్స్ అండ్ టెంపుల్స్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము, వెళ్ళాక అక్కడ ఏం క్లీన్ చేస్తాం అనేది కంటిన్యూ చేస్తాము. ప్రజెంట్ అయితే వచ్చాము, మరి జనాలు ఉన్నట్టున్నారు గట్టిగా, చూడాలి ఏంటి నెక్స్ట్ అనేది. నేను ముందే చెప్పాను కదా, ఆ టికెట్స్ అన్నీ మనకు సంబంధం లేదు, ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ కిస్ చేసుకోవడానికి వీల్లేదు, డ్రోన్ ఎగరేయడానికి వీల్లేదు, అండ్ యోగా ఆసనాలు అయితే అస్సలు చేయకూడదు. అండ్ మెయిన్ అమ్మాయిలు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉండేటప్పుడు అస్సలు ఎలో లేదనమాట. వీళ్ళు దాన్ని ఒక టెంపుల్లా భావిస్తారు. సో ఇక్కడ ఉన్న రూల్స్ అన్నీ పాటిస్తేనే మనం పైకి ఎలో చేస్తారనమాట. ఒక్కటైనా పాటించకపోయినా వాళ్ళు మనల్ని అసలు ఎలో చేయరనమాట. బస్సు అయితే ఎక్కాం, పైకి అయితే బస్సు మీద వెళ్ళాలంట. నేను అక్కడ ఫోటో కోసం అయితే 2 hours వెయిటింగ్ ఉందని ముందే చెప్పారు వాళ్ళు. చూద్దాం, పైకి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వాక్ ఉందంట, ఎంతసేపు ఏంటి అనేది. ఇంకా రూపాకి ఇచ్చిన నెంబర్ అయితే 254. సో అదేలే 2 persons. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ ఎంత ఉందో సో తెలుస్తుంది. ఆ టెంపుల్ పైకి మనం వెళ్ళాలి అని అంటే కంపల్సరిగా వాళ్ళ ట్రెడిషన్లోనే వెళ్ళాలి. అయితే ఫుల్ డ్రెస్ మనం పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా పంచల్ టైప్ ఒక క్లాత్ అయితే కడుతున్నారు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే అన్ని కలర్స్ కన్నా ఈ కలర్ కొంచెం బ్రైట్గా అనిపించింది. సో ఇంకా ఇద్దరికి కూడా ఆమె కట్టేసింది అనమాట. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోతుంది, దీనికి మనం సెపరేట్గా ఏం పే చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అమ్మో, అందరికి పంచులు కట్టారు, అది ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఇదే జనాల ఫోటోలు దిగేది తీసేది. ఓ వెయిటింగ్ ఇదంతా. ఓడేమో వాళ్ళు తీసే ఫొటోస్ అక్కడే. ఫైనలీ వచ్చాము. మీకు వెయిటింగ్ టైం పడుతుంది కదా, ఇంకా టైం ఉంది కదా చాలా, మీరు ఇక వేరే ట్రై చేస్తారా అని చెప్పి అడుగుతారు. వాటికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. టైం పట్టినా పర్లేదు, కొంచెం వెయిట్ చేయండి, వర్తబుల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ప్లేస్ ఏంటంటే గేట్ ఆఫ్ హెవెన్ అనమాట. ఆ గేట్ నుంచి అవతలికి చూస్తే ఒక స్వర్గంలా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇక్కడ మనకి ఫొటోస్ ఎలా అంటే మన క్యామ్ ముందు ఒక ప్లేట్ పెట్టి తీస్తారనమాట, దానివల్ల రిఫ్లెక్షన్లా వస్తాయి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఆ రోజు మా యానివర్సరీ, మా పెళ్ళయి కరెక్ట్గా 2 years అయిపోయింది. అప్పుడే 2 years అయిపోయిందా అనిపించింది అనమాట. అండ్ మా ప్యాకేజ్లోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది, క్యాండిల్ లైట్ డిన్నర్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటిది ఉంటుందని, బట్ అది కూడా మా ప్యాకేజ్లో యాడ్ చేశారు. యాక్చువల్గా మా ప్యాకేజ్ అంటున్నాను, ఎవరితో వెళ్ళారు అని అనుకుంటారు కదా. యాక్చువల్గా ఆ పర్సన్ చందుకు సిస్టర్ లాగా అనమాట.
సో లాస్ట్ ఇయర్ కూడా తన ప్యాకేజ్లోనే వెళ్ళాం. లైక్ వాళ్ళది వచ్చేసి జాలీ విహార్ ట్రావెల్స్ అనమాట. వాళ్ళ ట్రావెల్స్ త్రూనే వెళ్ళాము థాయిలాండ్కి. ఈ ఇయర్ కూడా వాళ్ళ ట్రావెల్స్ అనమాట. మంచిగా మనకి ఎక్కడ అసలు మనం ఇది నచ్చలేదు అని చెప్పడానికి వీల్లేదనమాట. అంత బాగుంటుంది, అంత బాగా మనకి చూసుకుంటారు. మనకి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ దిగి మళ్ళీ రిటర్న్ ఎక్కించే వరకు మొత్తం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. నాకు అది బాగా అనిపిస్తుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి జాలీ విహార్ ట్రావెల్స్ అని చెప్పేసి, మన వైజాగ్లోనే ఉంటుంది. హలో అందరికీ. సో మాకు యాక్చువల్గా అయితే యానివర్సరీ స్పెషల్ అని చెప్పి ఒక స్పెషల్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారనమాట. లైక్ ఇది ఓన్లీ కపుల్స్, ఇక్కడ అందరు కపుల్స్లోనే ఉన్నారు. సో ఒక చిన్న డెకరేషన్ కూడా చేశారు. మీకు అదైతే నేను చూపిస్తాను. యాక్చువల్గా ఎదురుగా బీచ్ అనమాట. మంచిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో చూసుకోవచ్చు. ఎదురుగా బీచ్ అయితే ఉందన్నమాట. లైక్ డెకరేషన్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఫ్లవర్స్ అయితే వేశారు. చిన్న క్లిప్ అయితే ఉంటుంది అక్కడ చూడండి. ఐ లవ్ యూ అట్లా పెట్టారనమాట, జస్ట్ అలా. అండ్ ఇదంతా కూడా చందు ఫస్ట్ టైం చందు నేను మ్యాచింగ్ వేసుకున్నాం. అండ్ ఇదంతా కూడా ఫ్రెష్. మా డే 2 అనేది ఇలా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట ఈ బాలి ట్రిప్ వలన. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.